నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మన దేశంలో ప్రతి 10 ఏళ్లకు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ జరుగుతుంది. కరోనా కారణంగా 2021లో జరగాల్సిన పాపులేషన్ సెన్సస్ వాయిదా పడింది. కరోనా గురించి జనాలు మర్చిపోతే జనాభా లెక్కల గురించి కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టి 4 ఏళ్లైనా దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టే సాహసం చేయడం లేదు మోదీ సర్కార్. ఎవరిని లెక్క చేయని నరేంద్ర మోదీ అన్ని పార్టీలను గడగడలాడించే అమిత్ షా జనాభా లెక్కల పేరెత్తితే ఎందుకో వెర్రెక్తిపోతున్నారు. బీజేపీని భయపడుతున్న భూతమేంటి? ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన స్టోరీ. పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇండియాలో కులాల ప్రస్తావన లేని రాజకీయాలను ఊహించుకోలేం. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికైనా రాజకీయంగా ఎదగాలన్న కులమే కీలకం. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో డిసైడ్ చేసే ముందు అన్ని పార్టీలు చూసేది కులాల లెక్కలే. ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ప్రత్యర్థి పార్టీ నుంచి ఏ క్యాస్ట్ క్యాండిడేట్ నిలబడుతున్నారు వంటి అంశాలను బేరూజీ వేసుకొని అభ్యర్థిని ఫైనల్ చేస్తారు పొలిటికల్ బాసులు. కులాల లెక్కలకు అంత ప్రాధాన్యం ఉంది. మరి ఎందుకు ఈసారి జనాభా లెక్కల్లో కుల గణాంకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా బీజేపీ ఇతర పార్టీలన్నీ కుల గణాంకాలకు మొగ్గు చూపుతున్నాయి. 2011 వరకు జనాభా లెక్కల సేకరణలో ఎస్సీ ఎస్టీలు మైనార్టీల వివరాలు మాత్రమే తీసుకునేవారు. ఈసారి సెన్సస్ లో ఓసీబీల లెక్కలు తేల్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. చాలా రాష్ట్రాలలో ఇతర వెనుకబడిన వర్గాల జనాభా కనీసం 30 నుంచి 60% వరకు ఉంటుంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల గణాంకాలకు వ్యతిరేకంగా ఉంది. కులాల లెక్కలు తేలితే వాటి ఆధారంగా విద్య ఉద్యోగాలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండ్లు వస్తాయి. కమల్నాథులు క్యాస్ట్ ఈక్వేషన్స్ బయటపెట్టడానికి విముఖత చూపించడం వెనుక ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కుల పోరాటాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. ఓసీ కులాలు బీసీ జాబితాల్లో, బీసీ ఎస్సీల జాబితాలో చేర్చాలంటూ చాలా రాష్ట్రాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాలలో అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమాలు వివిధ దశల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో మరాఠీ, ఏపీలో కాపు రిజర్వేషన్ పోరాటాలకు ఈ కోవలోకి వస్తాయి. ఇప్పటి వరకు ఓసీ, ఓబీసీ కులాలలో ఏ కులం జనాభా ఎంత అనే అధికారిక లెక్కలు అందుబాటులో లేవు. ప్రైవేటు కంపెనీలు, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీల దగ్గర కులాల లెక్కలు ఉన్న వాటికి ప్రామాణికత లేదు. అందుకే ఈసారి జనాభా లెక్కల సేకరణలో ఓబీసీ కులాల వివరాలు సేకరించాలని పట్టుబడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వం నడిపించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కించేంత వరకు ఎదురు చూడలేక 2022లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్యాస్ట్ సర్వే నిర్వహించారు. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా అనేక మంది హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించడంతో 2023లో కులాల లెక్కలను విడుదల చేసింది బీహార్ సర్కార్. బీహార్ తరహాలోనే రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కుల గణాంకాలకు సిద్ధమైన ఆ పని చేయకుండానే అక్కడి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు కులాల లెక్కలు తీస్తామని చెప్పినా ఇప్పటికైతే ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా కుల గణన ప్రక్రియకు సర్వం సిద్ధం చేసింది. వివిధ కారణాలతో 2 సార్లు వాయిదా వేసి చివరికి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి భయపడే జగన్ సర్కార్ కులాల లెక్కలను తీయడంలో వెనకడుగు వేసిందని విమర్శకుల అభిప్రాయం. ప్రస్తుతం మన దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, వికలాంగులు, మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్లు కలిపిన 50% మించకూడదు. మెరిట్ ఉన్న వాళ్లకు రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ అవకాశాలు దూరం కాకూడదనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం ఈ రూల్ తీసుకొచ్చింది. అయితే తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక చట్టాల ద్వారా 50%కి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. కుల గణన ద్వారా ఏ కులం జనాభా ఎంత అని తేలితే ప్రతి కులానికి వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్లు వస్తాయి. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలే ఇటువంటి డిమాండ్లు లేవనెత్తే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ పెద్దలు కుల గణన ద్వారా అపోజిషన్ పార్టీలకు కొత్త అస్త్రం ఇవ్వకూడదనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే 2024 ఎన్నికల వరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జనాభా లెక్క సేకరణ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. అందులో కులాల లెక్కలు తీసుకుంటారా లేదా అనేది అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.